పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయం ప్రభువా, నీ యొక్క వాక్యము నీ పాటల యందు మేము శ్రద్ధ కలిగి ప్రభువా అయ్యా నిన్ను ధ్యానించుకున్నట్టుకు ఈ సమయాన్ని మాకు అనుకూలపరచండి. అయ్యా ప్రభువా, నీ ఒక్క వాక్యము సెలవిచ్చిన ప్రకారము యుద్ధం యెహోవాదే అన్న మా జీవితాల్లో నెరవేర్చబట్టుకు తండ్రి నాయన నీ కృప ద్వారా మా జీవితాల్లో విజయం పొందుకుంటకు ఇశ్రాయేలుకు శత్రువులపై జయమిచ్చిన విధముగా ప్రభువా మా శత్రువులపై మాకు జయమును అనుగ్రహించమని ఈ ఉదయకాల సమయం ఈ చిన్న ప్రార్థన నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అందం, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అందం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండం, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నాం, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నాం, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండం, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వచనము తీసుకొని దాన్ని బట్టి జ్ఞానించుకుందాము. అయితే మనకి ఎందరో సమాజంలో జీవించినప్పుడు శత్రువులు ఉంటారు. ఆ శత్రువులపై మనకి జయం వస్తుందా లేదా, లేకపోతే దీని మీద మనం గెలుస్తామా లేదా అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలోని 1 సమూయేలు 17:47 యుద్ధం యెహోవాదే, ఆయన మనలను
కట్ చేయాలి. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించును. యుద్ధము యెహోవాదేనంట. శత్రువుల్ని పై మనకు జయమిచ్చి శత్రువులు మన చేతికి అప్పగిస్తాడు దేవుడు. దావీదు గొలియాతుతో అన్న మాట, దేవుని శక్తిపై సంపూర్ణమైన నమ్మకం దావీదుకి కలిగి ఉన్నాడు. ఎందుకంటే గొలియాతు చాలా పెద్ద మనిషి, ఎత్తు లావు. కానీ దావీదు వాడు కుర్రవాడైన పిల్లడు గొలియాతును సంహరించడానికి దేవుడిపై నమ్మకము, పరిపూర్ణమైన ఆధారపడి ఉన్నాడు దేవుడిపై. అలాగే నిర్గమకాండము 14:14 చూస్తే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలెను. శత్రువులు వెనక తరుముతున్నప్పుడు మోషే ప్రజలకు చెప్పిన మాట. యెహోవా మన పక్షాన ఉంటాడు కాబట్టి మనము ఊరికనే ఉండి చూడాలట. మనం ఏదైనా పరిపూర్ణంగా మనం దేవుడికి సమర్పించి అడిగినప్పుడు మనము దేవుడు చేస్తాడనే నమ్మకం కలిగి మనము నమ్మి విశ్వసించాలి. నమ్మి విశ్వసించినప్పుడు అలాగా మోషే చేసినట్లుగా ఇక్కడ ఉన్నది. ద్వితీయోపదేశకాండం 24. మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించుటకు మీ దేవుడైన యెహోవా మీతో కూడా వెళ్ళినవాడు. అయితే దేవుడు మన శత్రువులపై మనము యుద్ధం చేయము, కానీ దేవుడే పూనుకొని మన మీద శత్రువులు రాకుండా యుద్ధం చేసి మనల్ని రక్షిస్తాడని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అలాగే రోమియోలకు 8:37, మనమును ప్రేమించిన వారిని ద్వారా వీటినన్నిటిలో మనము పరిపూర్ణ విజయము పొందుచున్నాము. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి విషయమందు మనము దేవుడికి అప్పచెప్తున్నాము. దేవుడి దగ్గర నుంచి మనం విజయం పొందుకుంటున్నాం అన్నమాట. మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా విజయం పొందుతున్నామో దేవుడు ఈ కార్యములన్నీ చేశాడని మనం నమ్మాలి. అలాగే యెషయా గ్రంథము 54:17, మీకు విరోధముగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మనకి శత్రువులు ఏమైనా మనకు ఆలోచన కలిగి మనకేమైనా చెయ్యాలనుకున్నప్పుడు అలాంటి ఆలోచనలు మనపై పని చేయకుండా, వాళ్ళు రూపింపబడిన ఏ ఆయుధము కూడా మనపై పని చేయకుండా దేవుడు నిరాయుధం చేస్తాడనమాట. అలాగే కీర్తన 44:7, మా శత్రువుల మీద మాకు విజయము కలుగజేయువాడు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని నీవు సిగ్గుపరచెదవు. మా శత్రువుల మీద విజయం ఇచ్చిన వాడివి నువ్వే, మమ్మల్ని ద్వేషించిన వారు సిగ్గుపడుతురట. వాళ్ళు మనల్ని ఎవరైతే తిడుతున్నారో, మనల్ని అయితే విరోధంగా ఎవరు చూస్తున్నారో వాళ్ళు సిగ్గుపడేటట్లు మనల్ని ఘనంగా నిలబెడతాడని ఇక్కడ రెఫరెన్సుల్లో రాయబడి ఉన్నది. అలాగే మనము దేవుడి మీద పరిపూర్ణంగా ఆనుకున్నప్పుడు మన శత్రువులపై విజయం పొందుకుంటాము. మనము ఎప్పుడైతే దేవుడికి ఈ పని జరగాలని అప్పచెప్తామో ఆ పని మనం దేవుడు చేస్తాడనే నమ్మకము మనలో దృఢంగా ఉండాలన్నమాట. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనములు ప్రభువా. యుద్ధం యెహోవాదే అని మేము నమ్ముచున్నాము. మా జీవితంలో ఎదురయ్యే శత్రువుల నుండి, కష్టాల నుండి మాకు విడుదల దయచేయండి తండ్రి. మా సొంత బలముతో మేము ఏమీ చేయలేము, కానీ నీ శక్తితో మేము పరిపూర్ణ విజయం పొందగలమని నమ్ముచున్నాము. మాకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నీవు మా పక్షాన నిలిచి మమ్మల్ని నడిపించి మా హృదయాలకు సమాధానం, ధైర్యాన్ని అనుగ్రహించువాడు నీవని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము ప్రభువా. అలాగే ప్రభువా తండ్రి, ఈరోజు తండ్రి నాయన ఎవరైతే శత్రువుల చేతిలో చిక్కుపడిపోయానో, నేను ఇంకా లేవలేను, ఈ శత్రువులపై నాకు జయం కలుగుతుందా అని చూస్తున్న ప్రతి బిడ్డకి కూడా ప్రభువా ఇదొక తండ్రి మెసేజ్, వాళ్ళ హృదయాల్లో ధైర్యాన్ని, నెమ్మదిని, జయాన్ని పొందుకుంటూ సహాయం చేయండి ప్రభువా. దేవా, నీ కృప ద్వారా ఏమైనా సాధ్యమని వాళ్ళందరూ నమ్ముటకు, నేను నమ్ముటకు ప్రభువా నీ కృప ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, శత్రువులపై జయమిచ్చువాడు నీవని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.